కృష్ణానది జలాల్లో కాంగ్రెస్ నేతలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఏపీ అధికార పార్టీ నేతలకు ఏజెంట్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే కృష్ణానది ప్రాజెక్టుల హక్కులను కోల్పోయామని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కృష్ణానది ప్రాజెక్టులు తమ పరిధిలోనే ఉన్నాయంటున్న జగదీష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ కిరణ్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జనాల పంపిణీ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ రేపు భారీ బహిరంగ సభను నల్గొండలో నిర్వహిస్తున్నది. దీనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరవుతున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంతకొండ జగదీష్ సార్, చెప్పండి, రేపు సభ ద్వారా తెలంగాణ ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేయబోతున్నారు? ఈ యొక్క కృష్ణా జలాల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిన దానిపైన కృష్ణా జలాల హక్కుల గురించి పోరాటం మొదలుపెట్టడం వల్ల గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా పక్క రాష్ట్రం కుట్రల్ని కేంద్రం కుట్రల్ని తిప్పికొట్టి ఎట్లయితే మన హక్కుల్ని కాపాడుకున్నామో, ఎట్లయితే మన ప్రజలకు సాగునీళ్ళు ఇవ్వగలిగినామో, మన రైతాంగానికి మనకు మనుషులు ఇచ్చుకున్నామో, ప్రాజెక్టుల నిర్వహణ మన చేతిలో నిలబెట్టుకోగలిగినామో, దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 రోజుల్లోనే అప్పచెప్పేసిండ్రు. దీనికి సంబంధించి ప్రజల్లో చర్చ జరగాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రజల హక్కులు మళ్ళీ మనం కాపాడుకోవడానికి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సభ ద్వారా కేసీఆర్ గారు స్పష్టంగా ప్రజలకు చెప్తారు. దీని తర్వాత ఇంకా ఏం చేయాలనే కార్యాచరణ కూడా ప్రజలు కేసీఆర్ గారు వివరిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి బ్రాహ్మణ వెల్లాలను కావచ్చు, ఎస్ఎల్బీసీ కావచ్చు, గత 10 సంవత్సరాల కాలంలో వీటిని పూర్తి చేయకుండా రేపు కేసీఆర్ నల్గొండకు ఏ విధంగా వస్తారని, ఒకవేళ వచ్చినట్లయితే ముక్కు నేలకు రాసి రావాలని కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహానికి ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, మీ పాపం వల్లనే ఈ జిల్లాకి ఫ్లోరిన్ శాపం వచ్చింది, మీ పాపం వల్లనే ఈ జిల్లా కరువు కాటకాలకు గురైంది, మీ ద్రోహం వల్లనే ఈ జిల్లా రైతాంగం ఆకలి చావులు ఆత్మహత్యలకి గురైండ్రు, మీ ద్రోహం వల్లనే, మీరు ఇచ్చిన దొంగ కరెంటు వల్లనే లక్షలాది మంది రైతులు రాత్రిపూట బావుల కాడిపోయి కరువు పాము తేలు కాట్లకి బావులలో పడి కరెంట్ షాకులకు గురై వేలాది మంది రైతులు చచ్చిపోయారు. మీరు చేసిన ద్రోహానికి మీ ఊళ్ళ నుంచి హైదరాబాద్కి 1000 సార్లు ముక్కు నేలకు రాయాలి. మీరు ఈ జిల్లా రైతాంగం ఇంటింటికి పోయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. మీరు చేయాల్సింది మీరు. రాజశేఖర రెడ్డి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవడి వాడని టెక్నాలజీని తీసుకొచ్చి కేవలం పేరుకు ప్రారంభం చేసినట్టు మనం మోసం చేస్తూ, అదే సందర్భంలో రాయలసీమకు తన ఊరికి నీళ్ళు తీసుకుపోవడానికేమో రెగ్యులర్గా ఉన్న టెక్నాలజీ పెట్టుకొని పూర్తి చేస్తుంటే, రాజశేఖర రెడ్డి కాలకడ కుక్కలాగా పడి తిరిగిన మీరు ముక్కు నేలకు రాయాలి. మీరు నల్గొండ జిల్లా ప్రజలకు కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగాలి. 2014లో ఈ జిల్లాకు మేము వచ్చే నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ జిల్లా మొత్తం కలిపి మీరు పండించింది. మేము గత 5 సంవత్సరాల వరుసగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాం. మేము నీళ్ళు ఇస్తే పండినాయా, కరెంట్ ఇస్తే పండినాయా, ఒకటే పండి మీలాగా చిల్లర మాటలు మాట్లాడితే పండినాయా? దానికి నువ్వు చెప్పాలి క్షమాపణ, నీ అన్నదమ్ములు చెప్పాలి, నీ పార్టీ మొత్తం చెప్పాలి. ఏం చేయాలి, తెలంగాణ ప్రజల కర్తవ్యం ఏందనే విషయం తప్పకుండా గతంలో జరిగిన విషయాలన్నీ కూడా కేసీఆర్ చెప్తారు. రేపు భవిష్యత్తులో కూడా మనం ఏం చేయాలనే విషయాన్ని కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వైఎస్ బూట్లు నాకినటువంటి ఈ నాయకులు తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో, వైఎస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం చేయలేదని, వాళ్లకు మాపై విమర్శించే హక్కు లేదని జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీ విషయంలో జరుగుతున్న యొక్క నష్టాన్ని ప్రజలందరికీ చైతన్యపరిచి రానున్న కాలంలో కార్యాచరణ చేపడతామని జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. రేపు జరగనున్నట్టు యొక్క భారీ బహిరంగ సభకైతే ఇప్పటికే ఏర్పాట్లు అయితే దాదాపు అన్ని కూడా పూర్తి కావచ్చాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క సభగా ప్రారంభం కానుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరై ఈ యొక్క కృష్ణా జిల్లాల పంపిణీ విషయంలో ఈ యొక్క జరుగుతున్న నష్టాన్పైన ఆయన పూర్తిగా ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నల్గొండ యొక్క బహిరంగ సభ వద్ద తాజా సమాచారం. కెమెరామెన్ శంకర్తో కిరణ్, బీఆర్కే న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.